నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే శివాలయాల్లో ప్రదక్షిణ ఎందుకు మిగతా దేవాలయాల కంటే విభిన్నంగా ఉంటుందనేది తెలుసుకుందాం. 2. శివాలయాల్లో అసలు చండీశ్వరుడు అంటే ఎవరు? ఈ చండీ ప్రదక్షిణ అంటే ఏంటి? సో మిగతా దేవాలయాల్లో ఉన్న ప్రదక్షిణలకి దీనికి విభిన్నంగా ఎందుకు చేస్తాం తెలుసుకుందాం. అసలు సోమసూత్రం అంటే ఏంటి? అది ఎందుకు దాటకూడదు? తర్వాత శివాలయాల్లో చాలా శివాలయాలు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తు కలిగిన శివలింగాలు ఉంటాయి. ఆ శివలింగాల్ని మనం బ్రహ్మసూత్రాలు అని పిలుస్తాం. అసలు ఈ బ్రహ్మసూత్రం అంటే ఏంటి? ఈ బ్రహ్మసూత్రానికి గల శివలింగానికి మనం అభిషేకం చేయటం వల్ల, పూజలు చేయటం వల్ల వచ్చే ఫలితాలేంటి? దాని యొక్క లాభాలేంటి తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని విషయాలు నేను మీకు చెప్పడానికి మీరందరూ కూడా దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చినట్టు ఉంటుంది. నేను అంటే ఆధ్యాత్మిక విషయాలు చాలా చెప్పాలనుకుంటున్నాను, అందులో ఇది ఒకటి. సో అది విశాఖపట్నంలో ఎక్కడుందో నేను మీకు అడ్రస్తో సహా చెప్తాను. దయచేసి నా ఛానల్ మీరు ఫాలో అవ్వండి. సో మీరు నాకు సపోర్ట్ చేస్తే నేను ముందుకెళ్ళి ఇంకా మరిన్ని విషయాలు మంచి మంచి చాలా ఇంకా చెప్పాలనుకుంటున్నాను. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. చండీశ్వరుడు ఎవరు? అసలు ఈ చండీశ్వరుడు ఎవరు అంటే బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి యక్షదత్తుడు అని ఒక బ్రాహ్మణుడి కుమారుడు ఈ చండీశ్వరుడు. ఇతని పేరు విచార శర్మ. ఈ కథ మనం మాట్లాడుకుందాం. ఈ కథ ఏంటి అంటే చిన్నతనం నుంచి ఏం చేశాడంటే ఒక దారిలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే కొన్ని ఆవులు ఆ ఆవులన్నీ కూడా ఒక లైన్లో వెళ్ళట్లేదని ఆవుల్ని కాపలా కాసే కాపరి కర్రతో కొడితే ఈ చిన్న కుర్రవాడు అది చూస్తాడు. చూసి నీకు బుద్ధి జ్ఞానం లేదా? నువ్వు ఎందుకు వాటిని కర్రతో కొడుతున్నావు? సో ఆవు అంటే అందులో సమస్త దేవతల యొక్క స్వరూపం ఆవు కదా. నువ్వు ఆవుని కొడితే ఆ దేవతలందరిలో నీకు శిక్ష గురవుతావు. సో అట్లా చేయడం తప్పు కదా. ఈ ఆవుల్ని నేనే పెంచుకుంటాను అని చెప్పి తను ఆవుల్ని పెంచుకోవడానికి తీసుకొని తనే మేతకు తీసుకెళ్ళడం అనేది చేస్తూ ఉంటాడు అనమాట. ఒకరోజు ఆడుకుంటా ఇసుకలో శివలింగాలు తయారు చేసుకుంటాడు. అంటే ఇసుకలో గూడు కడతాం కదా, ఆ టైప్లో శివలింగాలు తయారు చేసుకుంటాడు కుర్రవాడు. అప్పుడు ఈ గోవులన్నీ ఏం చేస్తాయంటే వచ్చి పాత్రలో ఆటంతట అవే పాలు పోయడం మొదలు పెడతాయి. ఎందుకు? ఈ అబ్బాయి తన్మయత్వంతో విగ్రహం చేసుకుంటూ శివభక్తితో పాటలు పాడటం మొదలు పెడతాడు. ఈ శివభక్తితో పాటలు పాడటం మొదలు పెట్టేసరికి ఏవైతే ఈ గోవులన్నీ ఉన్నాయి తన్మయించిపోయి వాటికే తెలియకుండా పాలని దారలాగా కురిపిస్తాయి అనమాట. ఈ పాలదారను కురిపించేటప్పుడు ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే కుండలతో ఆ పాలు పట్టి తీసుకొచ్చి ఆ పాలతో మట్టిలో కలిపి ఆ ఇసుకలో ఆ నది కొట్టిన ఆ ఇసుకలో ఒక శివలింగం ప్రతిష్ఠించుకొని శివలింగానికి ముందు ఆ శివలికి గుడిలా తయారు చేసుకొని దానికి ప్రమదనాలు పెట్టుకొని ఇలా అన్ని ప్రత్యేకంగా అన్ని తయారు చేసుకుంటాడు. సో వీడు ఇలా చేస్తూ డైలీ ఇదే పని చేసుకుంటూ పోతాడనమాట. చేసుకుంటూ పోతున్న క్రమంలో ఒకరోజు కిట్టని వాళ్ళు కొంతమంది ఈ తండ్రితో చెప్తారు, మీ పిల్లాడు ఈ గోకాపరుల దగ్గర ఆవులు తెచ్చి మేత వేస్తూ వీడు వాళ్ళ పాలని అమ్ముకోనివ్వకుండా వీడు తీసుకొచ్చి నేలపాలు చేస్తున్నాడు అని చెప్పి ఆ తండ్రికి చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఆ తండ్రి ఏం చేస్తాడంటే వీడు ఎందుకు ఇట్లా చేస్తున్నాడు, వీడు తప్పు చేస్తున్నాడు అని చెప్పి కోపంతో ఆ పిల్లాడికి చెప్తే ఎక్కడ వాడు ఈ రోజు చేయడం మానేస్తాడని వాడికి తెలియకుండా ఒక గోప్యంగా సీక్రెట్గా ఆ కుర్రాన్ని వెంబడించుకుంటూ వెళ్తాడు. ఆ వెంబడించుకుంటూ వెళ్ళి ఈ అబ్బాయిని ఏదైతే డైలీ చేస్తున్నాడో సేమ్ యాస్టీస్ అలాగే కుండలో ఆవు పాలు తీసుకొచ్చి మట్టిలో పోసి ఆ ఇసుకలో ఒక శివలింగం తయారు చేసుకొని అన్ని తయారు చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ఇవన్నీ తయారు చేస్తుంటాడో ఆ తండ్రికి కోపం వస్తాడు. వీడు వ్యక్తులు పాలు అమ్ముకోనివ్వకుండా వీడేంటి ఇట్లా చేస్తున్నాడు అని చెప్పి కోపం వచ్చి వెనకతలించి బలంగా కాలుతో తద్దాడు ఆ కుర్రవాడిని. తన్నింది చాలక అదే కాలుతో ఆ అబ్బాయి ఏదైతే శివలింగం ప్రతిష్ఠించుకున్నట్టు తయారు చేసుకుని శివుని ఊహించుకొని అతనికి భక్తితో పాటలు పాడుకొని భక్తితో భక్తి శ్రద్ధలతో అతను పూజించుకుంటుంటే ఏదైతే ఆ మట్టి దిబ్బలాంటి శివలింగాన్ని కూడా ఆ ఇసుకతో కూడిన శివలింగాన్ని అబ్బాయి కాలుతో తన్ని ఈ తండ్రి కాళ్ళతో తన్ని దాన్ని కూడా విరగొట్టేస్తాడు. వీడికి విపరీతమైనటువంటి కోపం వచ్చేసి వీడు ఏం చేస్తాడంటే చేతిలోని ఆయుధాన్ని మలిపించి ఏదైతే కాలుతో తండ్రి ఆ యొక్క శివుడి కింద భావిస్తున్నటువంటి ఆ విగ్రహాలని తన్నాడో ఆ కాళ్ళు కనుక అలాగే ఉంటే ఆ పాపం మా నాన్న కనుక్కుంటుందని కాళ్ళు నరికేస్తాడు. ఈ కాళ్ళు నరికేసి సో శివుడికి క్షమాపణ చెప్తాడు. అయ్యా ఇలా తప్పు చేశాడు, నా తండ్రిని క్షమించండి, అతనికి నరకం పాపం అంటకుండా చూడండి అని క్షమించమని శివుని పెట్టుకుంటాడు. ఏదైతే కాళ్ళు నరకడం వల్ల రక్తస్రావమై ఆ తండ్రి చనిపోతాడు. తండ్రి చనిపోయినందుకు కూడా తిని పశ్చాత్తాపడు. ఎందుకంటే తండ్రి కంటే శివుడు గొప్పవాడు, దైవం గొప్పది, దైవ నింద చేస్తే ఎవరైనా ఒకటే అనే ఉద్దేశంతో తను నరికేస్తాడు. ఈ భక్తికి మెచ్చి శివుడు ప్రత్యక్షమయ్యి తినకి ఏదైతే ఈ కుర్రవాడు ఉన్నాడో వీడికి శివుడు భక్తితో ఈ అబ్బాయికి క్షేత్రపాలకుడిలాగా ఎలా అయితే ఈ నందీశ్వరుడు వీళ్ళు ఉన్నారో అలాగే ఎవరైతే ఈ అబ్బాయి ఉన్నాడో ఈ అబ్బాయికి సోమసూత్రం దగ్గర ఏదైతే సోమసూత్రం వస్తుందో ఆ సోమసూత్రం దగ్గర నీకు పక్కన చిన్న గుడిలా ఏర్పాటు చేస్తారు. సో భక్తులు నా ప్రసాదం తీసుకునే ముందు నీ యొక్క పర్మిషన్ తీసుకొని మాత్రమే నా ప్రసాదాన్ని తీసుకెళ్ళాలి అని దానికి వరం ఇస్తాడు. యాక్చువల్గా ఏంటంటే భార్యాభర్తలు ఉంటే కనుక భార్యాభర్తలు భర్త తిన్న దాంట్లో నుంచి ఓన్లీ భార్యగా మాత్రమే తినే హక్కు ఉంటుంది, అది బిడ్డలకు కూడా ఉండదన్నమాట. కానీ శివుడు ఏం చేశాడంటే ఆ వరాన్ని పార్వతీదేవికి కాక ఏదైతే ఇతను తీసుకున్నది ఈ ప్రసాదం ఉందో ఆ ప్రసాదాన్ని అంటే శివుడు ఎంత గొప్పవాడు అంటే భక్తులకు అడిగితే ఏదైనా ఇచ్చేస్తాడనమాట, అంత గొప్పవాడు. సో ఈ ఏదైతే ప్రసాదం నీ తర్వాతే అని ఒక ముఖ్యమైన ఘట్టాన్ని అమ్మవారికి కాకుండా ఈ కుర్రవాడికి ప్రసాదించి నువ్వు చండీశ్వరుడిగా పిలుస్తావు, నా నామంతో చండీశ్వరుడిగా పిలుస్తావు, నా గుడి ఎక్కడుంటే అక్కడ నువ్వు ఉంటావు అనే ఉద్దేశంతో ఆయనకి చెప్పి వరం ఇస్తాడు. తనని నమ్మి కొలిచిన భక్తులకి ఎంతటి స్థానాన్నైనా ఇస్తాడు ఆ పరమశివుడు అనే దానికి ఇది ఒక నిదర్శనం. సో అలా చండీశ్వరుడికి అంత గొప్ప ప్రదేశాన్ని ఆయన నామంతో ఇచ్చి భక్తి శ్రద్ధలతో తనను పూజించిన ప్రతి భక్తుడికి శివుడు ఆయనే అన్ని చూసుకుంటాడని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. అదేవిధంగా ఇందాకలా ఒక మాట మాట్లాడుకున్నాం, సోమసూత్రం. అసలు సోమసూత్రం అంటే సోమసూత్రం అనేది మనకి పూజ చేసిన పూజా ద్రవ్యాలన్నీ ఉంటాయి కదా, పూజా ద్రవ్యాలన్నీ ఒక చోట నుంచి బయటికి
శివాలయంలో పూజ చేసిన, అర్చన చేసిన ప్రతి పాలు, పెరుగు, ఈ పంచామృతాలు అన్నీ కూడా పువ్వులతో అన్నీ వెళ్ళే ప్రదేశాన్ని సోమసూత్రం అంటాం. ఈ ఏదైతే వెళ్తున్న ప్రదేశంలోని మనం అంటే ఇక్కడ మీకు ప్రత్యేకంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎందుకు శివాలయాల్లో ప్రదక్షిణ చేసేటప్పుడు మిగతా గుడిలాగా ఇలా రౌండ్‌గా తిరగకుండా సో, ఒక పర్టిక్యులర్ ప్లేస్‌లో స్టార్ట్ చేసి మళ్ళీ వెళ్లి, మళ్ళీ వెనక్కొచ్చి, మళ్ళీ అట్లా ఒక ప్రదక్షిణ కంప్లీట్ చేస్తారు. చుట్టూ ఎందుకు తిరగడం అనడానికి కారణం ఏంటంటే, సోమసూత్రం అంటే ఏదైతే ఈ చేసిన ఈ పూజా ద్రవ్యాలన్నీ వచ్చి ఒక నదిలోనో, చెరువులోనో కలిసే చోటు ఏదైతే ఉంటుందో, బయటకొచ్చి శివలింగాల నుంచి అర్చన చేసిన బయటకొచ్చిన వాటర్ ఇది ఇలా పారే వాటర్‌ని మనం దాటి వెళ్ళకూడదనమాట. ఇది శివాలయంలో ఉన్నటువంటి రూల్. ఇది చాలా మందికి తెలియ ఇలా రౌండ్‌గా ప్రదక్షిణాలు చేసేస్తుంటారు. ఆ ప్రదక్షిణాలు చేయడం అనేది కరెక్ట్ కాదు. సో, ఆ సోమసూత్రాన్ని దాటి వీళ్ళు బయటికి వెళ్ళకుండా మనం ప్రదక్షిణాలని ఇతర దేవాలయాల కంటే భిన్నంగా ఇక్కడ చేస్తామన్నమాట. అది ఏ విధంగా అంటే ధ్వజస్తంభం దగ్గర మొదలుకొని అంటే నందీశ్వరుడి నుంచి ధ్వజస్తంభం దాకా వచ్చి, ధ్వజస్తంభం నుంచి ఎవరైతే ఈ చండీశ్వరుడి మండపం ఉందో, ఆ చండీశ్వరుడి మండపం దాకా వచ్చి మళ్ళీ రిటర్న్ వెనక్కెళ్ళి, మళ్ళీ ఇక్కడ చండీశ్వరుడి ఈ మండపం దాకా మళ్ళీ వచ్చి రిటర్న్ ఇలా వచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడం ఒక ప్రదక్షిణ పూర్తవుతుంది. ఇట్లా 3 ప్రదక్షిణలు మనం 3 ప్రదక్షిణలు చేయాలి. సో, తర్వాత ఎక్కువ కూడా చేయొచ్చు. 3 ప్రదక్షిణలు మినిమం 3 ప్రదక్షిణలు అనేది చేసుకోవచ్చు. ఇది ఇలా వెళ్ళి ఇలా వచ్చేదాన్ని ఒక ప్రదక్షిణ ఇలా చుట్టూ తిరగడం కాదండి. ఎందుకు అంటే చెప్పాను కదా మీకు, ఈ సోమసూత్రం నుంచి అక్కడ మనం అది దాటి వెళ్ళకూడదు. సమధనాలకి కోపాన్ని తెప్పించి మనకి లేనిపోని కష్టాలను తీసుకొస్తే కనుక అవి తొక్కకూడదనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. సో, ఆ ప్రదక్షిణ దయచేసి గుర్తుపెట్టుకోండి. దాని తాలూకా ఫోటో ఏదైనా మీకు గూగుల్‌లో దొరుకుతుంది. నేను కూడా ప్రొవైడ్ చేస్తాను. దీని అడ్రెస్ మీకు కావాలంటే నేను లింక్ అనేది నాకు పర్సనల్‌గా మీరు ఈ వీడియో కింద నాకు మెసేజ్ చేస్తే నేను అడ్రెస్ అనేది నేను పిన్ చేస్తాను. అసలు ఈ బ్రహ్మసూత్రం అంటే ఏంటి? బ్రహ్మసూత్రం అంటే ఏమిటి అంటే ఒకానొకప్పుడు మహాశివుడు భక్తితో ఎవరైతే బ్రహ్మదేవుడు ఉన్నాడో బ్రహ్మదేవుడికి తన హృదయంలోంచి ఆత్మలింగాన్ని సృష్టించి బ్రహ్మదేవుడికి ఇస్తాడు. ఈ హృదయం నుంచి సృష్టించినటువంటి ఈ ఆత్మలింగాన్ని బ్రహ్మ తీసుకొని యజ్ఞోపవేతంతో దానికి ఒక సూత్రం కడతాడు. ఆ సూత్రాన్నే బ్రహ్మసూత్రం లింగము అంటారన్నమాట. ఇది మొదటగా బద్రికా అనే ప్లేస్‌లో స్థాపితమైంది. తర్వాత ఊరూరా పేర్కొంటూ వచ్చినాయి. ఇవి స్వయంభూ ఉన్నాయి, ప్రతిష్టాపన చేసిన లింగాలు ఉన్నాయన్నమాట. ఇది బ్రహ్మసూత్రం అంటే. ఈ బ్రహ్మసూత్ర లింగానికి అంత గొప్ప విశిష్టత ఉంది. సో, బ్రహ్మసూత్ర లింగానికి ఒక్కసారి అభిషేకం చేసుకుంటే 1000 సార్లు అభిషేకం చేసుకున్నట్టు. ఒక 3 ప్రదక్షిణ చేస్తే భూ ప్రదక్షిణ చేసినంత పుణ్యం. సో, కాబట్టి ఎక్కడైనా శివలింగాల్లో ఇలా ప్రత్యేకమైనటువంటి గుర్తున్న శివలింగానికి మీరు అర్చన చేసేటప్పుడు మీరు ఒకసారి చేస్తే 100 సార్లు, ఒక నామం తెలిస్తే ఒక 1000 సార్లు దర్శన పుణ్యం వస్తుంది. సో, కాబట్టి ఇట్లాంటి లింగాలు ఎక్కడున్నాయి అనేది నెక్స్ట్ క్వశ్చన్. ఇది మన విశాఖపట్నంలోని పెందుర్తికి దగ్గరలో సరిపల్లి గ్రామంలో 6 తరాల నుంచి కొలబడుతున్న ఒక విగ్రహం ఉంది. ఇక్కడ ఈ విగ్రహం తాలూకు ప్రత్యేకత ఏంటంటే ఇక్కడే ఎందుకంటే చాలా శివలింగాలు ఉన్నాయి, చాలా గుళ్ళు ఉన్నాయి, కాదని లేదు. సో, కానీ ఈ శివలింగానికి బ్రహ్మసూత్రాలు కలిగినటువంటి ఏదైతే శివలింగం ఉన్నదో ఆ శివలింగం ఉన్నటువంటి గుడిలో ధ్వజస్తంభాన్ని గనక పైకి కిందకి 3 సార్లు గనక దర్శనం చేసుకున్నట్లయితే వారికి కలిగే పుణ్యం ఏంటి అంటే కురుక్షేత్ర యుద్ధంలో గ్రహణం ఉన్నాడు 3 నిష్కసముల బంగారం దానం చేసిన పుణ్యం కలుగుతుంది. ఒక నిష్కాసము అంటే 12 గ్రాముల బంగారం ఇంటూ 3 కోట్ల బంగారం. అంత దానం చేసి, అంత బంగారం దానం చేసిన పుణ్యం కావాలంటే ఓన్లీ జస్ట్ 3 టైమ్స్ పైకి కిందకి ధ్వజస్తంభాన్ని చూస్తే సరిపోతుంది. ఇది ఓన్లీ బ్రహ్మసూత్రములు కలిగినటువంటి శివలింగాల దర్శనం చేసే టెంపుల్‌లో మాత్రమే అవైలబుల్ ఉంటుంది. ఇది ఇక్కడనే కాదు, చాలా చోట్ల ఉంది. మీరు సెర్చ్ చేయండి. విశాఖపట్నంలోని కూడా చాలా ఉంది. నేను ఈ ప్లేస్ మీకు సజెస్ట్ చేసింది రీజన్ ఏంటి అంటే ఇక్కడ మీరు ఓన్లీ స్వయంగా మీ చేత్తో మీరు అభిషేకం చేసుకునే ఒక గొప్ప విషయం అంటే ఒక గొప్ప అదృష్టాన్ని పొందొచ్చు. సో, ఇది నేను మీకు సజెస్ట్ చేయదలుచుకున్నాను. ఇదే విధంగా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని పర్యాటక ప్రాంతాలు కూడా మీరు చూసే అవకాశం ఉంటుంది. సో, దాని గురించి నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అదే కాకుండా మనకి ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఎవరైతే అన్ని జ్యోతిర్లింగాలు దర్శించాలి అనుకుంటున్నారో ఆ జ్యోతిర్లింగాలు దర్శించడానికి అవకాశం కుదరకో, వయసో, డబ్బో సమస్య ఉన్నవాళ్ళు ఓన్లీ ఇక్కడ మన విశాఖపట్నంలో ఒక గొప్ప అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ అన్ని జ్యోతిర్లింగాలు 12 జ్యోతిర్లింగాలు ఒకే చోట ప్రతిష్ఠించి అక్కడ మనంతట మనం అభిషేకం చేసుకునే అవకాశాన్ని కల్పించడం జరిగింది. అది నెక్స్ట్ వీడియోలో ఆ అడ్రస్ ఎక్కడ, అది ఎక్కడ అనేది నేను చెప్పబోతున్నాను. సో, ఈ వీడియో నేను మీరు షేర్ చేసి నాకు మంచి వ్యూస్ వస్తే కనుక నేను అది కూడా మీకు చెప్పడం జరుగుతుంది. సో, అది ఎక్కడ ఉందా ప్లేస్ డీటెయిల్స్ అన్ని కూడా నేను మీకు చెప్తాను. సో, ఇది ఫ్రెండ్స్. సో, నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. దయచేసి మీ అందరూ కూడా నన్ను ఆదరించండి, నా వీడియో షేర్ చేయండి. ఇలా అందరూ కూడా ఈ వీడియోస్ని షేర్ చేయడం వల్ల కొంతమంది జ్ఞానాన్ని మనం అందించిన వారం అవుతాం. ఒక చిన్న తప్పు చేస్తాం. ఎందుకు అంటే ఏదైతే ఈ శివాలయంలో ప్రదక్షిణ తెలియక వెళ్ళి పుణ్యంతో కాకుండా పాపం అంటగట్టుకుని వస్తాం. ఎందుకంటే శివుడికి అభిషేకం చేసినటువంటి ఆ గవాలు మనం తొక్కకూడదు. తొక్కితే అవి చాలా మంది ఏం చేస్తారంటే గుడికి వెళ్ళిన తర్వాత ఏదైతే మూర్తి విగ్రహం ఉంటుందో గుడి వెనకాతల సైడ్ వెళ్ళి దండాలు పెడుతుంటారు. అది చాలా ఎందుకంటే వెనకాతల రాక్షసుల నిలయం. సో, అక్కడికి వెళ్ళి దండం పెట్టకండి, దయచేసి అక్కడ మొక్కకండి. అనవసరంగా గుడికి వెళ్ళిన పుణ్యం కంటే మనం ఇతర విషయాలని మనం అంటగట్టుకుని ఇంటికి వస్తాం అనమాట. సో, కాబట్టి అది చేయకండి. సో, వెనకాతలంతా రాక్షసులు ఉంటారు, రాక్షస గణాలు ఉంటాయి, దెయ్యాలు, భూతాలు ఇవన్నీ అటు వెనకాతలు ఉంటాయి కాబట్టి ఆ దిక్కుని మాత్రం దండం పెట్టి ముట్టుకొని రాకండి. ఇలా వెళ్ళి ముట్టేసుకుని దండాలు ఎట్టేస్తుంటారు, అలా ఎట్టకండి దయచేసి. అదొకటి ముఖ్యమైన విషయం. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఏదైతే మీకు ఆల్రెడీ ఏదైతే ప్రదక్షిణాల గురించి మీకు చెప్పానో దాన్ని చండీ ప్రదక్షిణ అని అంటారన్నమాట. సో, ఈ చండీ ప్రదక్షిణ చేయడం 3 సార్లు చేస్తే చండీ ప్రదక్షిణ చేసినట్టు అవుతుంది. ఇంకొకటి ఈ శివాలయంలో ప్రత్యేకంగా 3 గుర్తులు ఉన్నాయి. అంటే ఈ విధంగా గుర్తులున్నా దీన్ని ఏమంటారని నాకు నేను కామెంట్లో పెట్టండి, మీకు తెలిస్తే కనుక అని చెప్తున్నాను. సో, ఇప్పుడు దాని గురించి కూడా వివరించి తెలుసుకుందాం. శివాలయాల్లో ప్రత్యేకంగా ఈ గుర్తు ఉన్న ఈ శివలింగాన్ని మనం బ్రహ్మసూత్రాలు అని పిలుస్తాం. బ్రహ్మసూత్రం అంటామన్నమాట. ఈ బ్రహ్మసూత్ర ఏదైతే శివలింగం ఉందో దీనికి పూజ చేయడం వల్ల మనం నార్మల్ శివలింగంకి పూజ చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఈ శివలింగంకి పూజ చేయడం వల్ల 1,000,000 రెట్ల ఫలితం వస్తుందన్నమాట. మీరు ఒక్క అర్చన చేస్తే 1,000,000 సార్లు చేసినట్టు, ఒక అభిషేకం చేసుకుంటే 1000 సార్లు చేసినట్టు, ఒక 3 ప్రదక్షిణలు చేస్తే భూమి చుట్టూ ప్రదక్షిణ చేసినట్టు. ఈ యొక్క శివలింగం ఎక్కడైతే ఉంటుందో ఆ శివలింగానికి మీరు చేయటం వల్ల ప్రత్యేకమైనటువంటి లాభాలు కలుగుతాయి మీకు.
ఇంకొక విషయం ఏంటంటే, ఏదైతే ఇలాంటి శివలింగాన్ని ప్రతిష్ఠించడం చేస్తారో, ఈ శివలింగం ప్రతిష్ఠించినటువంటి అటు 7 తరాలు, ఇటు 7 తరాలు, ఈ తరంతో కలిపి 15 తరాల వాళ్ళు ఎప్పుడు వాళ్ళ జీవితాంతంలో ఆళ్ళ జీవిత గమ్యం కంప్లీట్ అయ్యి వాళ్ళ స్వర్గస్థులైనప్పుడు వాళ్ళ కుటుంబీకులు అందరూ కూడా ఎవరెవరైతే అటు 7 తరాలు, ఇటు 7 తరాలు, రాబోయే 7 తరాలు, ముందు 7 తరాలు, ఇప్పుడున్న తరంతో 15 తరాల మందికి ఎవరైతే ఈ శివలింగ ప్రతిష్టాపన చేశారో, ఈ బ్రహ్మ సూత్ర శివలింగ ప్రతిష్టాపన చేసిన వాళ్ళకి కైలాసానికి వెళ్తారు. సో, మీరు శివలింగ ప్రతిష్టాపన చేయాలనుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ బ్రహ్మ సూత్ర శివలింగాన్ని ప్రతిష్టాపన చేసేలా ఉండి చూసుకోండి. నెక్స్ట్ ఈ శివలింగానికి మీరు స్వయంగా అంటే వేరే చోట్ల అనుకోండి, ఈ ఎవరైతే అర్చకుడు ఉంటారో అర్చకుడే పూజలు చేసి, అర్చకుడే అర్చన చేసి, అభిషేకం చేసి మీకు ఇస్తారు. కానీ ఈ శివలింగంలో మీరు ప్రత్యేకంగా మీ చేతులతో మీరు పూజ చేసుకోవచ్చు. పూజా ద్రవ్యాలు మీ చేతులతో మీరు వేయొచ్చు. ఏదైతే ఈ పంచామృతం ఉందో తేనె, నెయ్యి, ఆవు పాలు ఇట్లా ఇవన్నీ కూడా విభూతితో అభిషేకం, నీళ్ళతో అభిషేకం అన్నీ కూడా మీరు స్వయంగా మీ చేతులతో మీరు చేసుకోవచ్చు. ఇక్కడ పూజారి అనేవాళ్ళు ఉదయం 3 గంటల నుంచి 5 గంటల వరకు మాత్రమే అవైలబిలిటీలో ఉంటారు. అభిషేకాలు ప్రత్యేకమైన పూజలు చేసుకోవాలనుకుంటే తెల్లవారి 3 గంటల నుంచి 5 గంటల వరకు చేస్తారు. ఆ తర్వాత ఈ గుడిలో ఉన్న ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, ఎప్పుడూ కూడా ఈ గుడి మూసి ఉండదు. మీకు అర్ధరాత్రి వచ్చి పూజ చేసుకోవాలన్నా కూడా మీరు వచ్చి పూజ చేసుకోవచ్చు. ఎప్పుడు గుడి తలుపులు తెరిచే ఉంటాయి. ఇదొక ప్రత్యేకత. సో, మీ చేత్తో మీరు ఏ సమయంలోనైనా, అది మధ్యాహ్నమా, మార్నింగా, ఉదయమా, రాత్రా, ఏ సమయంలో వచ్చి శివారాధన చేసుకోవాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా వచ్చి చేసుకోవచ్చును. రాబోయేది మనకి శివరాత్రి. ఈ శివరాత్రి రోజు నాడు జాగారాలు ఉండి పూజలు చేసుకోవాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా శివాలయాలు ఎక్కడ ఖాళీ లేవు. సో, ఉండవు కూడా. అది మీకు ఉన్నా కూడా వాళ్ళే చేసి మీకు పూజిస్తారు. కాబట్టి అలా కాకుండా మీ అంతట మీరు వచ్చి డైరెక్ట్‌గా చేసుకునే అవకాశం ఉంది. ఇక్కడ అదే కాకుండా కార్తీక మాసంలో ఈ ప్లేస్‌లో ప్రత్యేకంగా పిక్నిక్ లాగా ఏర్పాటు చేసుకుంటారు. ఇక్కడ ఈ శివరాత్రికి కొత్తగా శివుడు, పార్వతి విగ్రహాల ఆవిష్కరణ చేస్తున్నారు. ఒక కోనేరు కట్టి దాంట్లో శివపార్వతుల విగ్రహాలని ఆల్రెడీ తయారు చేయడం జరిగింది. దాన్ని విగ్రహావిష్కరణని రేపు శివరాత్రి నాడు ఓపెన్ చేయడానికి 10, 11, 12 తారీఖుల్లో 2025 ఫిబ్రవరి. సో, ఈ తారీఖులో ఓపెన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. అశేషమైన భక్తజనం వస్తారు. ఇక్కడ దగ్గరున్న గ్రామాలైనటువంటి పెందుర్తి నుంచి, వేపగుంట నుంచి, సింహాచలము, గోపాలపట్నం, కొత్తవలస, ఎల్కోట, ఎస్కోట, అదే కాకుండా ఇక విజయనగరం, విశాఖపట్నం ఇవన్నీ జిల్లాల నుంచి వచ్చి వీళ్ళు ఈ ప్లేస్‌ని సందర్శించుకుంటారు. సో, కాబట్టి క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా మీ అందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయండి. ఈ స్వయంభూ ఎవరైతే ఈ శివలింగం ఉందో, ఈ బ్రహ్మసూత్రాలు కలిగినట్టు శివలింగాన్ని దర్శించుకొని, అర్చన చేసుకొని, మీరు మీ కుటుంబం చల్లగా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. ఇలాంటి ఏదైతే ఈ బ్రహ్మసూత్రాలు కలిగినటువంటి శివలింగాలు ఉన్న చోట మనం కనుక కాలినడకన వెళ్తే, శివలింగం దగ్గరికి కాలినడకన ప్రయాణం చేసుకున్నట్టే వెళ్తే కాయిక తపస్సు చేసిన పుణ్యం కలుగుతుంది. కాయిక అంటే కాయం అంటే శరీరం అని అర్థం. కాయిక అంటే శరీరం అని అర్థం అనమాట. ఈ శరీరం 1,00,000 సార్లు తలక్రిందులుగా నిల్చొని తపస్సు చేస్తే వచ్చే పుణ్యఫలం ఏదైతే ఈ బ్రహ్మసూత్రాలు కలిగినటువంటి శివలింగం ఉందో ఆ శివలింగాన్ని దర్శించడం వల్ల మనకి ఆ పుణ్యఫలం అనేది దక్కుతుంది. సో, ఇది ఒక ముఖ్యమైన విషయం. అవకాశం ఉన్నంత వరకు బళ్ళు ఎంతవరకు వెళ్తే అంతవరకు పెట్టి కనీసం కాస్త దూరం నడిచి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తే మీరు 1,00,000 సంవత్సరాలు తపస్సు చేస్తే తలక్రిందులుగా బదిరిలో, అది కూడా తలక్రిందులుగా బదిరిలో తపస్సు చేస్తే వచ్చే పుణ్యఫలం ఏదైతే ఉందో అది మీకు దక్కుతుంది. సో, అవకాశం ఉన్నంత వరకు మీ చుట్టుపక్కల ఎక్కడైతే ఏవైతే ఈ బ్రహ్మసూత్రాలు కలిగినటువంటి ఈ శివలింగాలు ఉంటే కాలినడకన వెళ్ళి చేరి అక్కడ కనుక మీరు పూజ చేసుకుంటే మీకు ఈ ఫలితం అనేది, అంటే 1,00,000 సంవత్సరాలు, చూడండి మనిషి 1,00,000 సంవత్సరాలు బతకడం అందరికీ తెలుసు. 1,00,000 సంవత్సరాల పుణ్యం మీకు కావాలి అనుకుంటే అది కూడా తలక్రిందులుగా ఉండి తపస్సు చేసేంత పుణ్యం అది. ఆ తపస్సు చేసే పుణ్యం ఒక్క గంట కూడా మనం ఉండలేం కదా. సో, ఈ విధంగా కొంచెం దూరం కాలినడకన వెళ్ళి చేరుకోగలిగితే కనుక మీకు ఈ యొక్క పుణ్యఫలం అనేది మీకు దక్కుతుంది. సో, ఇది చాలా మంచి విషయం కదా. తర్వాత ఒక ముఖ్యమైన విషయం, చాలాసులు ప్రమదగణాలకి కోపాన్ని తెప్పించి మనకి లేనిపోని కష్టాలను తీసుకొస్తే కనుక అవి తొక్కకూడదనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. సో, ఆ ప్రదక్షిణ దయచేసి గుర్తుపెట్టుకోండి. దాని తాలూకా ఫోటో ఏదైనా మీకు గూగుల్‌లో దొరుకుతుంది. నేను కూడా ప్రొవైడ్ చేస్తాను. దీని అడ్రస్ మీకు కావాలంటే నేను లింక్ అనేది నాకు పర్సనల్‌గా మీరు ఈ వీడియో కింద నాకు మెసేజ్ చేస్తే నేను ఆ అడ్రస్ అనేది నేను పిన్ చేస్తాను. మీరు చూడొచ్చు. థాంక్ యూ ఫ్రెండ్స్. నమస్తే.